ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొకసారి ఇలా మనందరం కలుసుకొని ప్రభునామాన్ని స్తుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు నాకును మనందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఈరోజు లెంట్లో 4వ రోజులోనికి మనం ప్రవేశించాం. మహాదేవుని మహాకృపను బట్టి 2025వ సంవత్సరం ఈ లెంట్ దినాల్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి ప్రభుకి ఎంతగానో స్తుతి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఈ లెంట్ని శ్రమకాలాలని మండల కాలాలని ఫాలో అవుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతున్నాను. దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ సంవత్సరం మీరు అనుకుంటున్న దేవుని ప్రణాళికలో ఉన్న ఉద్దేశాలు అన్నీ కూడా నెరవేరాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి మరొకసారి ఇలా మనందరం కలుసుకొని ప్రభుని స్తుతించే కృపనిచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నీ నామానికి వందనాలు. మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. అనుకున్న విధంగా మా జీవితాల్లో కార్యాలను చేయగలిగినటువంటి దేవుడు, సమస్తము నీ స్వాధీనంలో ఉంచుకోండి. కొన్ని నిమిషాలు నీ యొక్క ఆత్మ ప్రసన్నత మా పైన ఉంచండి. నేను కొన్ని మాటలు నీ ప్రజలకు అందించాలని ఆయత్తపడుతుండగా సమయోచిత జ్ఞానాన్ని దయచేయండి. నేను నీవే నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా దేవుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాట ఏంటి అంటే విలపించేటటువంటి ప్రవక్త. చెప్పండి, ఏమిటి టాపిక్? ఏంటి మంది? విలపించే ప్రవక్త. విలపించడం ఏంటి? విలపించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? విలపించడం అంటే ఏడవడం, రోదన చేయటం, ఏడుపు గొట్టు అని అర్థం. బైబిల్ గ్రంథాన్ని కొంచెం క్లుప్తంగా లేదా సువిశేషంగా కనుక మనం ఆలోచన చేస్తే, పాత కొత్త నిబంధన కాలాల్లో దేవుడు కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నారు. పాత నిబంధనలోనూ కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నారు, కొత్త నిబంధనలో కూడా కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నారు. ఈ పాత క్రొత్త నిబంధనలో ఎన్నుకున్నటువంటి ప్రవక్తలలో చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, పెద్ద ప్రవక్తలుగా పిలువబడినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిలో ముఖ్యులు ఇర్మియా గారు కావచ్చు, ఎహెజ్కేలు గారు కావచ్చు, లేకపోతే ఓషియా గారు కావచ్చు. ఇప్పుడు వీళ్ళని ఎందుకు నేను ముందుకు తీసుకొస్తున్నానంటే, ఇర్మియా, ఎహెజ్కేలు, ఓషియా అనేటువంటి వీళ్ళు చాలా గొప్ప ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు వీళ్ళు. ఈ పెద్ద ప్రవక్తలలో కూడా విలపించేటటువంటి ప్రవక్త అని పేరు పొందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ఈరోజు మన టాపిక్, ఆయనే ఇర్మియా గారు. అసలు ఈ యొక్క ప్రవక్తల గురించి కానీ, ఆధ్యాత్మిక సందేశాల గురించి, విలపించే ప్రవక్త గురించి చెప్పాల్సి వస్తే వీలైతే ఖచ్చితంగా నేను ఇది సిరీస్గా నేను చెప్తాను. ఇంచుమించు ఒక 10-12 సిరీసు, అంటే ఒక 12 అర్ధ గంటలు, అంటే ఇంచుమించు ఒక 6 గంటల ప్రసంగం నేను తయారు చేసుకున్నాను. ప్రభు చిత్తమైతే ఏదో ఒకసారి ఖచ్చితంగా వాటన్నిటిని నేను రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఈ విలపించేటటువంటి ప్రవక్త గురించినటువంటి కొన్ని విషయాలు, వింతలు, విశేషాలు గురించి కనుక మనం ఆలోచన చేస్తే, అసలు ప్రవక్తలను దేవుడు ఎన్నుకుంటే ప్రవక్తలు దేవుడి కోసం ఎలా వాడబడ్డారో తెలుసండి? తమ ఆస్తుల్ని లెక్క చేయలేదు, తమ భార్య పిల్లల్ని లెక్క చేయలేదు, తమ ఆరోగ్యాలను లెక్క చేయలేదు. వీళ్ళందరూ కూడా వారి ప్రారంభం నుంచి, దేవుడు అప్పటి నుంచి అన్నిటిని వదిలిపెట్టుకొని ప్రభు కోసం తమ ఆస్తుల్ని, గౌరవ మర్యాదల్ని, భార్య బిడ్డల్ని అందరిని వదులుకొని పరలోక రాజ్యంలో దేవుని యొక్క స్థానాన్ని వాళ్ళు పొందుకోగలిగారు. బాగా వినండి. ఈరోజు విలపించేటటువంటి ప్రవక్త గురించి మాట్లాడుతూ మనకివ్వబడినటువంటి ఆ అంశాన్ని గురించి నేను కొంచెం మిమ్మల్ని పురుకొల్పుతాను, కొంచెం మిమ్మల్ని బలపరుస్తాను. ఈ ఇర్మియా గారు అనేటువంటి ప్రవక్త బైబిల్లో విలపించేటటువంటి ప్రవక్త అని ఆయనకి పేరు. అంటే ఏడ్చే ప్రవక్త. ఏమంటే ఎందుకు ఏడ్చాడు ఈయన? అసలు ఎందుకు ఈయన అంతా విలపించే ప్రవక్తగా మారిపోయాడని ఆలోచన చేస్తే చాలా విషయాలు మీకు చాలా సువిశేషంగా, చాలా క్లుప్తంగానే చెప్తాను, బాగా వినండి. ఎందుకనంటే ఈయనకి ప్రవక్తకు ఉండాల్సినటువంటి గౌరవం దక్కలేదు. అందరికీ దక్కినటువంటి విధంగా, ప్రవక్తలందరికీ గౌరవం దక్కిన విధంగా ఈ ఇర్మియా గారు, మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ ఇర్మియా గారికి ప్రవక్తకు ఉండేటటువంటి గౌరవం దక్కలేదు. ప్రవక్తకి ఇచ్చేటటువంటి ఆ యొక్క విధి విధానాలు దక్కలేదు. ప్రవక్తని ఏ విధంగా పరామర్శిస్తారో అలాంటివేమీ గౌరవ మర్యాదలు సమాజంలో ఆయనకు దక్కలేదు. కానీ ఆయనకు దక్కింది ఏంటో తెలుసా? అవమానాలు ఎదురయ్యాయి.
ఆయనకి దక్కింది ఏంటో తెలుసా? ఆయన ఎంతగా మాట్లాడారో తెలుసా? ఆయన సేవ ప్రారంభం 20 సంవత్సరాల నుంచి ప్రారంభించాడు. ఆయన సుమారుగా 60 సంవత్సరాల వచ్చే వరకు, తను మరణించే వరకు సుమారు 60 సంవత్సరాల వరకు ఆయన సువార్త ప్రకటించాడు. ఈ ప్రకటనలో ఆయనకి ఎదురైనటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా అండి? గౌరవం దక్కలేదు సరికదా, తిరస్కరించారు ప్రజలందరూ, అవమానాలు పెట్టారు ప్రజలందరూ, దేవుని కోసం అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు అనేక సార్లు, చెరసాలలో పెట్టబడ్డాడు. ఆ తర్వాత ఇతన్ని పిచ్చుకుక్కీడు అని కూడా ప్రజలందరూ ఆయన గురించి మాట్లాడారు. ఇతన్ని దేశద్రోహి అని మాట్లాడారు, అబద్ధ ప్రవక్త అన్నారు, పిరుకుడీడు అన్నారు. ఎవరిని? విలపించేటటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి ఆయన్ని. తాను బ్రతికినంత కాలం కూడా నలుదిక్కుల నుంచి, ప్రజల నుంచి భయమే ఎదురైంది. ఎలాగ నేను బ్రతకాలి, ఏం చేయాలి బాబా అని చెప్పి ఏడ్చుతూ ఉండేవాడు. బ్రతికినంత కాలం మర్యాద, మన్నన, గౌరవం అనేది ఏది కూడా ఆయనకి దక్కలేదు. ఈ అవమానాల మధ్య ఇంకోటి చెప్పిన, ఆకలి దప్పులతో కూడా ఉన్నటువంటి కొండలోయల్లో నివాసం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తే ఈయనేనండి. తన ప్రవక్తలు పరిచర్య ప్రారంభించిన మొదటి రోజు నుంచి చచ్చిపోయే వరకు, అంటే సుమారు 20 నుంచి 60 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల కాలం కన్నుల నుండి కన్నీరు కార్చని రోజంటూ లేదు ఇర్మియా గారు. ఎంతగా ఏడ్చేవాడంటే, ఇర్మియా గారు తన ప్రజల అవిశ్వాసాన్ని గురించి, దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, అసలు దేవుణ్ణి నమ్మట్లేదు వీళ్ళు, అసలు దేవుని తండ్రి అయినటువంటి దేవుణ్ణి విశ్వసించట్లేదు వీళ్ళు, సరైనటువంటి మార్గంలో నడవట్లేదు, వీళ్ళని ఎలాగా ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవడు అనేటువంటి విషయాలన్నీ అర్థం చేసుకుంటూ, ఏం చేయాలో ప్రజల కోసం తెలియక అలాగే చెప్తుంటే వెనక తిరస్కరిస్తుంటే వాళ్ళ కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసేటటువంటి వాడు అద్భుతమైనటువంటి ప్రవక్త ఈ రాత్రి మనం ఆలోచన చేస్తున్నటువంటి ప్రవక్త. నిజమే కదా మై డియర్ ఫ్రెండ్స్? అనాథులుగా తట్టుకోలేక ఏడ్చేటటువంటి ఆ బాధలు కనుక ఆలోచన చేస్తే, వీధుల్లో ఆకలితో ఏడుస్తున్న చంటి పిల్లలను, పెద్దవారిని చూసి ఏడుస్తూ ఉండేవాడు. ఇంకా అతను ఎలా ఏడ్చేవాడు తెలుసా? సమాధులు లేక పడేస్తూ ఉంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ప్రకారంగా శవాలను చూసి కూడా ఏడ్చాడట. పాలు లేకపోవడం వల్ల, వాళ్ళ పరిస్థితులు ఎలా మారిపోవడం వల్ల, దుర్భర పరిస్థితుల్లోకి రావడం వల్ల అతను ఏం చేయాలో తెలియక దేవుడి మాట నమ్మండి అని విశ్వసించమని చెప్తుంటే విశ్వసించకపోవడం ద్వారా ఆయన ఇంకా ఏడుస్తూనే వాళ్ళందరికీ ఉండేవాడు. అయ్యా, మిమ్మల్ని దుర్మార్గత నుంచి తప్పించాలనే కదయ్యా మా ప్రయాస ఇదంతా అని మొరపెడుతూ, ఏడుస్తూ, కన్నీళ్లు విడుస్తూ ప్రవచించేవాడు. కన్నీళ్ళు మున్నీళ్ళుగా విడిపించేటటువంటి వాడు. బతికినంతకాలం కన్నీరు కార్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి ఇర్మియా గారు. తిరస్కరించబడినటువంటి ప్రవక్త ఇర్మియా గారు. ఈయన పాత నిబంధన కాలం అయితే, కొత్త నిబంధన కాలంలో కూడా సేమ్ టు సేమ్ అపోస్తులు లేనటువంటి పౌలు గారు సేమ్ ఆయన కూడా అంతే. రక్షించబడిన నాటు మొదలైందండి ఆయనకి. రక్షించబడినంతసేపు, సౌలుగా ఉన్నంతసేపు ఎవడో ఆయన పట్టించుకోవాలి, హ్యాపీ లైఫ్ అయింది. గమాలియేల్ అనేటువంటి దైవ సేవకుని దగ్గర ధర్మశాస్త్ర నవపోషాలను పట్టాడు, చాలా గొప్ప వ్యక్తిగా తిరుగుతున్నాడు. అలా ఉన్నప్పటికీ ఏమండి, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు దర్శించారో, యేసుప్రభు వారు పట్టుకున్నారో, ఎప్పుడైతే యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడో ఆ తర్వాత అతను జరిగిందేంటో తెలుసా అండి? అన్ని అవమానాలే కదా. అతని క్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే ఒప్పుకోలేదు. నువ్వు ఇలా చేసి మమ్మల్ని చంపేస్తావేమో అని చెప్పి ఎవరో దగ్గరకు వచ్చేవారు కాదు. ఆ తర్వాత ఈయన కూడా ఎంతో విలపించి అనేక మంది ప్రజల రక్షణార్థమై అపోస్తులైనటువంటి పౌలు గారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేటువంటి నినాదంతో ఎంత గొప్పగా సువార్త ప్రకటన చేశారండి. ఇది మనందరూ ఎరిగిన వారమే కదా. అంటే ఈయన 14 పత్రికలు రాశాడు. కేవలం ప్రజల కోసం ఏడ్చి అయ్యో ఇలా అయిపోతున్నారు, అలా అయిపోతున్నారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు ఎలా బ్రతికితే బాగుంటుంది, మీరు ఎలా ఉంటే బాగుంటుంది, ఈ దేవుడు మీకోసమే కదా ఈ లోకానికి దిగొచ్చాడని చెప్పి ఎన్నో పత్రికలు అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు కానీ, కొలసీలకు కానీ, గలతీలకు కానీ ఏమంటే ఇలా పత్రికలన్నీ రాసుకుంటూ వచ్చి అన్ని విషయాలు హెచ్చరిస్తూ, బలపరుస్తూ సంఘాన్ని ఎంతగా హెచ్చించాడో, ఎంతగైనా బలపరచడం మీ అందరూ ఎరిగినటువంటి వారే. ఆయన కూడా అంతే. కొత్త నిబంధన కాలంలో ఈయన విలపించే ప్రవక్తగా కూడా ఆయనకి పేరు పెట్టచ్చు. సో ఇలా ఆలోచన చేస్తే విలపించడం లేదా రోధించడం ఎందుకు చేశారు వీళ్ళు? అది మన పాయింట్. విలపించే ప్రవక్త, రోజించే ప్రవక్త ఎందుకు చేశాడు అని ఆలోచన చేస్తే, ఎందుకనంటే ప్రజలలో మార్పు కోసం, ప్రజలలో మార్పును తీసుకురావాలని. మై డియర్ ఫ్రెండ్, ఈనాడు విలపించే ప్రవక్తలు అంటే దైవ సేవకులు మీ జీవితాల్లో కనిపిస్తున్నారా? సంఘాల్లో సంఘ సంరక్షణ కోసం, సంఘ బిడ్డల కోసం ప్రార్థించి ఏడ్చి కన్నీళ్లు పెట్టి మోకరించి ఏడ్చేటటువంటి దైవజనులు కనిపిస్తూ ఉన్నారా? నీ సంఘంలో నీ సేవకుడు నిన్ను కన్నీటితో నీ కుటుంబం కోసం ప్రార్థన చేసే సేవకుని నువ్వు కనుగోగలిగావా?
నీ క్షేమాభివృద్ధి కోసం, నీకున్నటువంటి పరిస్థితుల కోసం విలపించి మొరపెట్టేటటువంటి ఒక సేవకుడిని దర్శించుకోగలిగవా? ఈ రాత్రి ఆలోచించే. స్టేజ్ల మీద యాక్టింగ్లు చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ. ఈ మాట అంటున్నందుకు బాధపడతారేమో చాలామంది. స్టేజ్ మీద యాక్టింగ్లు చేసేటటువంటి గొప్ప గొప్ప నటుల సేవకులు చాలామంది ఉన్నారు. అప్పటికప్పుడే మాట స్వరంలో తేడా వచ్చేది, అప్పటికప్పుడే మాట మారిపోద్ది, అప్పటికప్పుడే చూపు మారిపోద్ది. ట్రెండింగ్ ఉంది కదా, మాట మారింది చూపు మారింది అన్నట్టు అప్పటికప్పుడు మార్చేస్తారు, హావభావాలు మారిపోతాయి. అది కాదు కదా దేవుడు కోరుకోడంట. ప్రజలను ఓ ట్రాన్స్లోకి తీసుకురావడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసుకొని, బ్యాక్గ్రౌండ్ లైట్లు పెట్టుకొని, అబ్బాబ్బాబ్బా వాటే క్రియేటివిటీ కదండి. అక్కడ ఆ ఫీల్ అంతా రప్పించేసి, అది కరెక్ట్ కాదు కదా. ఏది అసలు నీకోసం కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ రోజు చెప్పానేంటి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు కానీ, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ అందరికీ తెలిసేలా ప్రార్థన చేయాలి. మనం చెప్పండి, అందరికీ తెలిసేలా కాదు కదా ప్రార్థన చేయడం. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి హృదయపూర్వకంగా మొరపెట్టాలి. మరి నిజంగా మొరపెట్టగలుగుతున్నారా? సో ఆలోచన చేయండి. వారి జీవితాల్లో ఎన్నో అప్పటికప్పుడే రకరకాలైనటువంటి పద్ధతులతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అలా మాట్లాడతారు, అప్పుడే ఏడుస్తున్నట్టు మాట్లాడతారు, అప్పుడే నవ్విస్తున్నట్టు మాట్లాడతారు. అంటే హిప్నటైజ్ చేస్తున్నావా మనుషుల్ని? ఏమైనా అంటే మనుషుల్ని ఒక ట్రాన్స్లోనే తీసుకెళ్తున్నావా? ఆలోచన చేయండి. ఇలాంటివి చూసే కదా ఆ సినిమాలు కూడా తీసేస్తున్నారు మన గురించి. అనేక మంది అన్యజనుల మధ్య అవమానం పాలైపోతున్నామంటే కారణం మనం చేస్తున్నటువంటి పనులే కదా. మై డియర్ విశ్వాసి, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించి నీ కోసం హృదయపూర్వకంగా కన్నీళ్లు విడిచి నీ క్షేమాభివృద్ధి కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థించేసేటువంటి దైవజనుడు ఉన్నాడా నీ కోసం? అపోస్తులు కష్టాలు పడి సేవ చేశారు. ఈనాటి సేవకులు అలా కష్టాలు పడి విలపించి చేసేటటువంటి సేవకులు లేనే లేరు. ఈ మాట అంటున్నందుకు క్షమించండి. ఉన్నటువంటి వారందరిని బట్టి క్రీస్తు పేరిట ప్రత్యేకంగా వందనాలు చేస్తాను. ఉన్నారు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. లేని యాక్టింగ్లు చేసి స్టేజ్ల మీద నటించేటటువంటి సేవకులందరితో గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మాట ఆలోచన చేసుకోండి. దేవుని కోసం కష్టాలు పడి శ్రమైన, ఓర్పైన, నిందైన, అవమానాలైన, ఆకలి దప్పులైన ఏదైనా సరే చేయగలుగుతున్నావా? ఈనాడు సంఘాలు చీల్చేస్తున్నారు. ఏమంటే సేవకుడు అంటే ఎవరు అనుకున్నారు? ఈరోజు ఆ సంఘానికి వెళ్తూ ఉండి ఆ సంఘంలో కొన్ని మాటలు నేర్చుకొని అక్కడ బలపడి సండే స్కూల్ అనుభవాల నుంచి పెరిగి పెద్దల దగ్గర పెరిగి చక్కగా పెరిగి ఒక 4 మాటలు ఎవరి దగ్గర విని నేర్చుకొని ఆడెవరినో ఒక గురిగా పెట్టుకొని నాకు ఇతనే ఇన్స్పైర్, ఇతందే సత్యం, ఇతందే నిజమైన బోధ అని అనుకొని అతన్ని వెంబడించి ఉన్న సంఘంలో నుంచి బయటకు వచ్చి పక్కనే సంఘాన్ని పెట్టేట్లేదా? మరి అది సేవ? అది వాస్తవమా? అంటే నువ్వేం చేస్తున్నావు? సంఘాన్ని చీల్చేస్తున్నావు. నీకు అర్థమవుతుంది కదా. అంటే నువ్వు విలపించి సంపాదించుకొని, నువ్వు కష్టపడి సంపాదించుకున్నది లేదు. నువ్వు కష్టపడి దేవుని కోసం ప్రజలను సంపాదించేది లేదు. ఆల్రెడీ సంపాదించినటువంటి సంపాదనలోనికి నువ్వు వచ్చి, ఆల్రెడీ ఉన్నటువంటి వారి దగ్గరికి నువ్వు వచ్చి సత్యం బోధిస్తున్నానని చెప్పి ప్రజలను పక్క రోవత పట్టించడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతూ ఉన్నాను. బైబిల్ పేరట నీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆలోచించే మై డియర్ ఫ్రెండ్, యేసుక్రీస్తు ప్రభు వారి సేవా జీవితాల్లో కూడా అదే పరిస్థితులు ఎదురవుతున్నాయి. లేదా ఇప్పుడు వరకు ఇర్మియా గ్రంథం కర్త కూడా అదే అందుకోసం ఏడుస్తున్నాడు. ఆ చరిత్ర అంతా మీకు రెఫరెన్స్లు నేను చూపించట్లేదు, ఎందుకంటే చాలా టైం డిలే అయిపోద్ది కాబట్టి. కానీ అతనంతా కూడా అదే కదా. ఎందుకు ఏడుస్తున్నాడంటే అనేక మంది ఆకలి దప్పులతో ఉన్నారు, దేవునికి మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, శవాలు రోడ్ల మీద పడిపోయినాయి. అలాంటి టైంలో ఏమీ దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల కోసం ప్రజలను దేవుడు కాపాడతాడే అంటే వీళ్ళు ఇర్మియా గారిని తిరస్కరిస్తున్నారు. అందుకని ఇర్మియా విలపిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు వాళ్ళ కోసం, రక్షణలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆల్రెడీ రక్షించబడిన వాళ్ళని, ఆల్రెడీ సంఘంలో ఉన్న వాళ్ళని, ఆల్రెడీ ఎదుగుతున్న ఒలీవ మొక్కలు లాంటి బిడ్డల్ని చక్కగా నీ పక్కకు తీసుకొని ఓ 10 మందితో ఇంటి మీద సంఘాన్ని, ఇంటి దగ్గర సంఘాన్ని, ఇంటి పక్కన సంఘాన్ని పెట్టుకుంటావా? దేవుడు అదేనా చెప్తా సేవ అంటే? సేవా జీవితంలో బహు జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు ఎవరినో చూసి ఇన్స్పైర్ అయిపోయి సేవ చేయక, దేవుడు నీకు చెప్తే, దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీకు అనుకూలతలు ఇస్తే అప్పుడు ప్రారంభించు. దేవుని కృప నీతో ఉంటుంది ఎల్లప్పుడు. అంతే తప్ప ఎవరెవరినో చూసి నేను ఇలాగ అయిపోవాలి, వాళ్ళకిలాగ అయిపోవాలి, ఇన్స్పైర్ అయిపోవాలి, అది చేసేయాలి, నేను ఏదో చేసేయాలి అనుకుంటే కుదరదు. చదువుకున్న చదువులు నీకు సెట్ అవ్వక, ఉన్నటువంటి జాబులు నీకు సెట్ అవ్వక ఇక దేవుని సేవలోకి వస్తావా? ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? విలపించే ప్రార్థన చేసే అనుభవం ఉందా నీకు? అసలు సత్యం అని బోధిస్తున్నావు, ఏనాడైనా ప్రార్థన చేసే అనుభవం ఉందా?
దైవజనుడిగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు. నువ్వు సంఘ బిడ్డలకు నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు, సంఘం కోసం నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఒక సేవకునిగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగడానికి అర్హుడవు కాదు. ప్రార్థన అనేటువంటిది లేకుండా, దేవునితో సంభాషణ లేకుండా, దేవునితో మాట్లాడకుండా నీవు నేను సేవను ఎలా కొనసాగించగలం? నీవు నేను సేవను ఏం చేయగలం? బైబిల్ గ్రంథంలో అదే మాటను బట్టి మాట్లాడుతున్నాడు. విలపించేటటువంటి ప్రవక్త. నీ బిడ్డల కోసం, నీ సంఘం కోసం నువ్వు విలపించాలి, ప్రార్థన చేయాలి. ఈనాడు ప్రజల్లో ఉన్నటువంటి సేవకులు కూడా విలపించేటటువంటి వారుగా ఉంటే ఎంతో ఆశీర్వాదకరంగా సంఘాలు, సమాజాలు, మన పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు బాగుంటాయి. నీ ప్రజల కోసం, నీ గ్రామం కోసం నువ్వు ప్రార్థించకుండా ఉంటే మరి దాన్ని మనం ఏమంటాం అనేటువంటిది ఆలోచన చేయాలి. ఈనాడు సేవకులందరూ ప్రజల రక్షణ కోసం ప్రార్థించేవారుగా లేరు, కానీ గుండెలు బాదుకొని ప్రార్థించేవారుగా లేరు, కానీ సంఘాన్ని బట్టి మందపాలు పిండేసుకునేటటువంటి వాళ్ళే ఉన్నారు. బాగా సంఘ బాగోగుల కోసం కానీ, సంఘం కోసం కానీ, ఎదుగుదల కోసం కానీ ఉపవాస దీక్షలతో ఉండి ప్రార్థించేటటువంటి సేవకులు అరుదుగా కనిపిస్తున్నారు. చాలామంది అరుదుగా కనిపిస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మాటలు వింటున్నాడు ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నీ పక్కనున్న కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావా? విలపిస్తూ ఉన్నావా? నీ మట్టుకు నీవే సువార్తను వినేసి, నీ మట్టుకు నీవే విలపించేసుకొని, నీ కుటుంబం కోసం నువ్వే ప్రార్థన చేసేసుకొని, నీ కుటుంబం నువ్వే ప్రార్థనా త్యాగంలో కలిగి ఉంటే కనుక అది ఎంతవరకు మరి కరెక్ట్ అయినటువంటి క్రైస్తవ జీవితం? నీ పక్కనున్న కుటుంబం కూడా రక్షణలోనికి రావాలని, దేవుణ్ణి ఎరగాలని ప్రార్థించాలి. వాళ్ళ కోసం విలపించి ప్రార్థన చేయాలి. మీకు బైబిల్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి సంగతి చెప్తాను. ఇప్పుడు ప్రవక్తలే ఇర్మియా గారు, అపోస్తులైనటువంటి పౌలు గారే విలపించారన్నట్టుగా మీకు ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారే ఒక పట్టణం చూసి ఆ పట్టణం గురించి ఏడ్చారట. ఆయన తెలుసా? ఏడ్చారట. చూస్తారా? లోకాసువార్త 19వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. ఈరోజు ధ్యానాంశం కూడా అదే. లోకాసువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధానకర సంబంధమైన సంగతులు తెలుసుకునే యెల్లా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుక్కుంటూ గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నేల కలిపి రాతి మీద రాయి నిలిచి ఉండని అనే దినాలు వస్తున్నాయి, జాగ్రత్త అన్నాడు. యేసుప్రభు ఆ పట్టణాన్ని చూసి సమీపించి దానిని చూచి దాని విషయమై ఏడ్చెను అని కనపడుతుంది. ఏడ్చి అంటే విలపించడం, అంతే కదా? ఏడవడం అంటే విలపించడమే కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఒక పట్టణం గురించి ఏడ్చారంటే అది ఎంత కఠినంగా ఉందో పట్టణం మీరు ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభువారే ఆ పట్టణాన్ని చూసి ఏడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నువ్వు ఇంకా కూడా తెలుసుకోవట్లేదు. నీ దగ్గరే ఉన్నాయి కానీ నువ్వు తెలుసుకోవట్లేదు. సమాధాన సంగతులు ఉన్నా కూడా నువ్వు తెలుసుకోవట్లేదు. కానీ ఒక రోజు వస్తుంది, అప్పుడు నువ్వు తెలుసుకోవాలన్నా కూడా అప్పటికి రాతి మీద రాతి ఉండదు, ఏది జరగదు నీ జీవితంలో అని చెప్పి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. ఆలోచన చేయండి. ఈ మాటలు వినబడుతున్నప్పుడు యేసు అంతటి మహానుభావుడే ఆయనే పట్టణమును చూచి, ఆ దుర్గతిని చూచి, వాళ్ళకి పట్టిన పరిస్థితులు చూచి ఏడుస్తూ ఉంటే ఈ ఉదయకాలంలో, ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా విలపించొద్దా? నీ ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేయొద్దా? నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయొద్దా? నీ కుటుంబం కోసం ఎప్పుడు చేస్తామో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నాకు అలా అయిపోయింది నైనా, ప్రభు నాకు ఎలా అయిపోయింది, ప్రభు కాపాడే, ప్రభు రక్షించే, ప్రభు దీవించే, ఆ ప్రార్థన నీకు నువ్వు చేసుకుంటున్నావు. కానీ వాక్యంలో, దేవుని వాక్యంలో ఈ లెంట్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన ఒక అమూల్యమైన పాఠం ఏంటో తెలుసా? విలపించేటటువంటి క్రైస్తవునిగా, విలపించే ప్రవక్తను బట్టి విలపించే క్రైస్తవులుగా నీవు నేను మారిపోదుముగాక. మన ప్రక్కన కుటుంబాల కోసం, మన పరిసర ప్రాంత కుటుంబాల కోసం, మన పరిసరాల్లో ఉన్నటువంటి అనేక మంది దేవుని పిల్లలైన వారి కోసం మనం నిత్యము విలపించి ప్రార్థించువారిగా ఉందుముగాక. మన నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి, మన పెద్దల కోసం మనం ప్రార్థన చేయాలి, రోగుల కోసం ప్రార్థన చేయాలి, శాసించేవారి కోసం ప్రార్థన చేయాలి, అనేక మంది అందరి కోసం నీ శత్రువులను సహితము వారి కోసం కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయగలిగితే అప్పుడు నీవు కూడా ఈ లిస్టులోకి చేర్పబడతావు. ఇప్పుడు ఇర్మియా గారి గురించి, యెహెజ్కేలు గారి గురించి, వాళ్ళందరి గురించి మనం ఎందుకు చదువుకుంటున్నాం? వారు
తమ ప్రజలు బాధలు చూసి తమ ప్రజలు దుర్మార్గంలో ఉన్నారని, యెహోవా దేవుణ్ణి విశ్వసించట్లేదని, నమ్మి రక్షణ పొందట్లేదని, రక్షణలోనికి వారు రావట్లేదని విలపించుచు ఏడుస్తూ ప్రకటనలు చేసి ప్రవచించి దేవుని దగ్గరికి నడిపించడానికి చాలా ప్రయత్నం చేసిన గొప్పవారు. కాబట్టి కనీసం నీ వంతు బాధ్యతగా ఈ లెంటి దినాల్లోనైనా ఒక ఆత్మను నువ్వు రక్షించుకోగలిగితే ఎంత బాగుంటుంది. నీ ప్రక్కనున్న నీ సహోదరుని నువ్వు రక్షించుకోగలిగితే ఎంత బాగుంటుంది. కూడా సంఘానికి తీసుకుని రాగలిగితే ఎంత బాగుంటుంది. ఒక మాట నన్ను చెప్పినామండి, యేసుక్రీస్తు ప్రభువారే ఆ పట్టణం చూసి ఏడ్చారట. ఎందుకో తెలుసా? ఆ పట్టణం దుర్గతి అట్లా ఉంది. పాపం చేత అపరాధముల చేత చచ్చిపోతున్నారు. ఈనాడు మన ప్రపంచాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మన పరిసరాలను మనం ఆలోచన చేస్తే విచ్చలవిడి పాపం కదండి. కన్ను తెరిస్తే పాపం, కన్ను మూస్తే పాపం, పక్క తిరిగితే పాపం, ఎప్పుడు చూసిన పాపం పాపం పాపంలో మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా రకరకాల పాపపు అలవాట్లతో బందీలైపోయి బానిసలైపోయినటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరితో రక్షించేటటువంటి బాధ్యత నీ మీద లేదా? వారి కోసం ప్రార్థించేటటువంటి బాధ్యత నీకు పెట్టించాను కదా అంటున్నాడు దేవుడు. ఈ ఉదయకాలం నీ మాటలు వినపడుతున్నప్పుడు ఆలోచన చేయండి. నీ సహోదరుణ్ణి, నీకున్నటువంటి కుటుంబాన్ని, నీ పరిసర ప్రాంతాల ప్రజల కోసం ఒక విలపించు విశ్వాసిగా, విలపించు దేవుని బిడ్డగా మారిపోదువుగాక. అటు కృప ధన్యత నీకు నాకు దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. అనేక మందిని ప్రభు వైపు తిప్పే గొప్ప ప్రార్థనా యోధులుగా మనం మారిపోదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. కొన్ని మాటలు నీ ప్రజలకు వినిపించాను. విన్న ప్రతి మాట ఆశీర్వాదకరంగా మీరు మార్చాను. నైనా అలనాడు ఇర్మియా ప్రవక్త విలపించేటటువంటి ప్రవక్తగా అనేక మంది కోసం విలపించాడు. ఆ కొత్త నిబంధన కాలంలో నేను అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఆయా పట్టణాలను దర్శించి వారి కోసం విలపించి రోధించి నీ కోసం ఉపయోగపడినటువంటి గొప్ప సేవకుడిగా కనబడుతూ ఉన్నారు. అయ్యా, వారు మాత్రమే కాదు కానీ నీవు కూడా నేను ఒక పట్టణమును చూసి ఆ పట్టణం గురించి ఏడ్చి దాని విషయమై ప్రార్థన చేసినటువంటి సంగతి మేము ఆలోచన చేసాం. అయ్యా, మేము మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా గ్రామాల కోసం, మా పరిసరాల కోసం, మా బిడ్డల కోసం, మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కుమారుడు కుమార్తె కోసం మేము ప్రార్థించేటటువంటి కృపను దయచేయండి. విలపించేటటువంటి వారిలో మా జాబితా కూడా చేరడానికి సహాయం దయచేయండి. ఇక మీదట అనేక మంది కోసం ప్రార్థించేటటువంటి గొప్ప యోధులుగా మమ్మల్ని తయారు చేయమని, విన్న మాటలు ఆశీర్వాదకరంగా నీ బిడ్డలకు దయచేయమని మా అందరి దేవుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.